హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిమాస్ కిచెన్. ఈరోజు దావత్ స్పెషల్ దాల్చా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను చింతపండు 75 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకున్నాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న వెజిటబుల్స్ అన్నీ ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నా దగ్గర ములక్కాయ అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోలేదు. సొరకాయ ముక్కలతోనే పాటు ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 స్పూన్ల గల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్లో 150 గ్రాముల కందిపప్పు తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అందులో 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. సొరకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత వంకాయలు 4 తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు టమాటాలు కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ తర్వాత మనం ఉడికించుకున్న పప్పు కూడా వేసుకొని అందులో కాస్త వాటర్ వేసుకొని 6 to 8 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 8 మినిట్స్ చింతపండు రసం తీసుకొని అందులో వేసుకోవాలి. దాంతోపాటు వాటర్ కూడా వేసుకొని మనం క్వాంటిటీ సరి చూసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, అలా సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికి అలా పొంగు వస్తున్నప్పుడు కొత్తిమీర వేసుకొని 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు సూపర్ టేస్టీగా ఉండే దాల్చా రెడీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. Thanks for watching.